ఈ కెనడియన్ స్టైల్ లెంటల్ సాలడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఐస్బర్గ్ లెట్యూస్ ఆకులు బేస్ కోసం వాడతాం. అలాగే ఎల్లో బెల్ పెప్పర్స్, ఉల్లిపాయ, కొద్దిగా బార్లీ, అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ కొద్దిగా, సన్ఫ్లవర్ సీడ్స్ కొన్ని, మస్టర్డ్ పేస్ట్, గ్రీన్ బెల్ పెప్పర్ కొద్దిగా, అలాగే నానబెట్టిన లెంటల్స్, ఇందులో పెసరపప్పు, అలాగే పెద్ద శనగలు, ఇంకా రాజ్మా ఉన్నాయి. ఇవన్నీ నానబెట్టి పెట్టుకున్నాం. అలాగే దీంతో పాటుగానే పాలకూర కూడా కొద్దిగా వాడుతున్నాం. సో వీటన్నింటినీ కూడా బ్లాంచ్ చేసుకొని ఎడిబుల్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా చేసుకొని దాంతో సాలడ్ తయారు చేస్తాం అన్నమాట. లెట్యూస్ మాత్రం బేస్కి వాడతానన్నాను, అలా పక్కన ఉంటుంది. వీటన్నింటినీ కట్ చేసుకొని చక్కగా రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే మనకు నీళ్లు కావాలి. నీళ్ళల్లో ఈ లెంటల్స్ని దాంతోపాటుగానే బార్లీని కుక్ చేసుకోవాలన్నమాట. కుక్ అంటే పూర్తిగా కుక్ చేయడం కాదు, వాట్ వీ సే అల్దంతే ఆ విధంగా అంటాం కదా, ఆ విధంగా చేయాలన్నమాట. బ్లాంచింగ్ అంటాం కదా, ఆల్మోస్ట్ ఆ స్టైల్లో. పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని సాస్ పాట్లో కొద్దిగా వాటర్ వేసుకున్నా. ఇవి వేడవుతూ ఉంటాయి. ఈలోపు పాలకూరని సింపుల్గా కొద్దిగా పెద్ద ముక్కలు వచ్చే విధంగా ష్రెడ్ చేసుకున్నా. ఈ విధంగా ష్రెడ్ చేసుకోవాలి. అలా పక్కన ఉంటాయి. అలాగే క్యాప్సికమ్ని కూడా కట్ చేసుకోవాలి. ఇది జూలియన్స్ లాగా సన్నగా పొడవుగా కట్ చేసుకుంటాం. ఈ విధంగా అన్నమాట. సాలడ్ కాబట్టి కాస్త జాగ్రత్తగా, మరీ ఎటుబడితే అటు అయిపోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే మనం మళ్ళీ వీటిని ప్రాసెస్ చేయం కాబట్టి ఆ ముక్కలు అలాగే కనిపిస్తాయి, నీట్గా ఉంటే బాగుంటుంది. అలాగే ఎల్లో బెల్ పెప్పర్ని కూడా చాప్ చేసుకుంటాం. ఈ విధంగా అన్నీ కూడా, అంటే గ్రీన్ బెల్ పెప్పర్స్, ఎల్లో పెప్పర్స్ రెండూ కూడా నీట్గా జూలియన్ స్టైల్లో కట్ చేసుకున్నాము. ఇంకా ఆనియన్ వగేరాలు కూడా చాప్ చేసుకోవాలి. ఈలోపు నీళ్లు వేడయ్యాయి. ఇక్కడ ఈ నీళ్ళల్లో ఏం చేద్దామంటే పాలకూర వేద్దాం. మొత్తం పాలకూర అలాగే వేసేసుకోవచ్చు. తర్వాత స్ట్రెయిన్ చేసుకుందాం. కొద్దిగా మగ్గిన తర్వాత కొంచెం మెత్తగా అవుతుంది కదా పాలకూర. బేసిక్గా మన రిక్వైర్మెంట్ ఏంటంటే అందులో ఉన్న పచ్చిదనం అనేది పోవాలన్నమాట. ఆ పచ్చిదనం పోయే వరకు దాన్ని కుక్ చేసుకుంటాం. తర్వాత ఉల్లిపాయ చాప్ చేసుకుంటున్నా. మొత్తం పూర్తి అయిపోయింది మన పని. ఇటువైపు పాలకూర కూడా బ్లాంచింగ్ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మొత్తం అలా ఉంచేస్తే కూడా ఒడిగిపోతుంది, కానీ మనకి నీళ్లు కావాలి మళ్ళీ. అందుకోసం నేను పైనుంచే తీసుకుంటాను. ఇలా పాలకూర ఆకంతా కూడా సపరేట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఈ నీళ్ళు ఇలాగే పెట్టేసుకొని, లెంటల్స్ ఉన్నాయి కదా చెప్పానా మీకు, ఇందులో పెసలు, దాంతోపాటుగానే లావు శనగలు, ఇంకా రాజ్మా ఉన్నాయి. అవన్నీ కూడా నానబెట్టున్నాం. వాటిని దీంట్లో వేసుకుంటున్నా. దీంతో పాటు ఇప్పుడే బార్లీ కూడా వేసేసుకోవచ్చు. బార్లీ
బార్లీ ఇంకా కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ కూడా వేసుకోవచ్చు, రిక్వైర్మెంట్ని బట్టి. ఎక్కువ ఉంటే కూడా బాగానే ఉంటుంది బార్లీ. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని చక్కటి డ్రెస్సింగ్ రెడీ చేసుకుంటాం. సాలడ్ అనేసరికి మనందరికీ తెలిసిన విషయమే కదా. ఏమేమి ఉంటాయి అంటే బేసిక్గా 4 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఒకటి బేస్ ఇంపార్టెంట్, దాంతోపాటుగానే బాడీ ఇంపార్టెంట్, డ్రెస్సింగ్ ఇంపార్టెంట్ అండ్ ప్రజెంటేషన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో బేస్ కోసం దీన్ని వాడుతున్నాము, బాడీ కోసం ఈ వెజిటబుల్స్ అన్నీ ఉంటాయి, డ్రెస్సింగ్ కావాలి మనకి. సో ఆ డ్రెస్సింగ్ కోసం ఏమేం చేస్తున్నామంటే మస్టర్డ్ పేస్ట్ ఇంకా వెనిగ్రేట్ వగేరాలు అంటే ఆయిల్ ఇట్లాంటివి యూజ్ చేసుకొని మనం డ్రెస్సింగ్ రెడీ చేస్తాం. మస్టర్డ్ పేస్ట్, కొద్దిగంత ఆయిల్, సాల్ట్, పెప్పర్ కాస్త ఎక్కువే పడుతుంది, అందులోనూ తిప్పే పద్ధతి కాబట్టి ఎక్కువసేపు తిప్పాల్సి వస్తుంది. రీజన్ ఏంటంటే వేరే కారాలు ఏం వాడట్లేదు కాబట్టి. ఇలా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత యాపిల్ సైడర్ వెనిగర్ వేస్తున్నాం. ఇది మిక్స్ అయిపోయింది. ఇంకా మనకి ఏంటంటే డ్రెస్సింగ్లోకి ఈ కుక్ అయిన లెంటల్స్ ఇట్లాంటివన్నీ కూడా కలుపుకోవాలన్నమాట. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము, ఉడికిపోయాయి ఇవన్నీ మన బ్రేక్ టైంలోకి వచ్చేసరికి. అండ్ క్లైమాక్స్లో ఉన్నాం మనం కూడా. పాలకూర మొత్తం నీట్గా నీళ్ళన్నీ డ్రై అయిపోయాయి ఆల్మోస్ట్. దీన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నా. తర్వాత ఏం చేస్తామంటే బౌల్ పెట్టుకొని ఈ ఉడికించిన లెంటల్స్ ఇంకా బార్లీని వడబోసుకుంటాం. వేడివేడిగా ఉన్నాయి కదా, కొద్దిగా చల్లారాలి కూడా ఇవి. అలా పెట్టుకుందాం కాసేపు. బ్యాక్ టు అవర్ కౌంటర్. ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఒక్కొక్క వెజిటేబుల్ని తీసి డ్రెస్సింగ్లో యాడ్ చేస్తాం. గ్రీన్ క్యాప్సికమ్ వేసాం, తర్వాత ఎల్లో క్యాప్సికమ్, ఆనియన్, పాలకూర, వీటిని వేసి చక్కగా మిక్స్ చేసుకున్నాం. ఇంకేం మిగిలింది మీకు ఈ పాటికి అర్థం అయిపోయే ఉంటుంది. ఈ లెంటల్స్ అన్నింటినీ కూడా, లెంటల్స్ ఇంకా బార్లీ రెండు కలిపి ఉడికించుకున్నాం కదా, వాటిని సాలడ్లో వేసుకొని దీన్ని కూడా కలుపుకోవాలి. డిష్ రెడీ అయిపోయిందండి. దీన్ని చక్కగా ఇంకా ప్రజెంటేషన్లో పెట్టుకోవచ్చు. చూసి తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను.